ప్రియమైన పాఠకులకు వేదిక టీవీ స్వాగతం. నేను మీ శ్రీనివాస్. భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానమైన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన పరిణామాలు న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒకే రకమైన అంశాలపై ఉన్న కేసులు ఎలా వేరువేరు బెంచీల ముందు లిస్ట్ అవుతున్నాయన్న విషయంపై లోతైన దర్యాప్తు చేపడతానని స్పష్టం చేశారు. తన పదవీ కాలంలో రిజిస్ట్రీలో సంస్కరణలు తీసుకురావడమే తన ముందున్న అతిపెద్ద సవాలని ఆయన బహిరంగంగా పేర్కొనడం విశేషం. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్తో పాటు న్యాయమూర్తులు జోయమాల్యా బాగ్చి మరియు విపుల్ పంచోలీలతో కూడిన బెంచ్ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్స్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ను విచారిస్తుంది. ఈ పిటిషన్లో ప్రధాన అంశం ఏమిటంటే, ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్స్ చట్టంలోని కొన్ని నిబంధనలు కేంద్ర చట్టమైన భారతీయ న్యాయ సంహితలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ నిర్వచనానికి విరుద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న. ముఖ్యంగా భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 111లో పేర్కొన్న సంఘటిత నేరం నిర్వచనంతో రాష్ట్ర చట్టం పొసగుతుందా లేదా అన్నదే ఈ వివాదానికి కేంద్ర బిందువు. విచారణ సమయంలో ఉత్తరప్రదేశ్ తరపున హాజరైన అదనపు సోలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ 2022లో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఇదే ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్స్ చట్టాన్ని సవాల్ చేసిన పిటిషన్ను స్వీకరించలేదని కోర్టుకు గుర్తు చేశారు. ఆ కేసు పేరు మహమ్మద్ అనాస్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అయితే పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ షోయబ్ ఆలం వాదిస్తూ ప్రస్తుతం మరో డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు జేబీ పర్డీవాలా మరియు కేవి విశ్వనాథన్ ముందు ఇదే అంశంపై మరో కేసు పెండింగ్లో ఉందని తెలిపారు. ఆ కేసు పేరు సిరాజ్ అహ్మద్ ఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఆ కేసులో కూడా ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1986లోని కొన్ని నిబంధనలు మరియు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్పై వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పిటిషన్ను ఆ పెండింగ్ కేసుతో ట్యాగ్ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ దశలో సిజేఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే రకమైన అంశాలపై ఉన్న కేసులు వేర్వేరు బెంచీల ముందు ఎలా లిస్టు అవుతున్నాయి అనే ప్రశ్న కలవరపెట్టిందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టును ఇలా వేర్వేరు బెంచీలుగా విభజించి వ్యవహరించే విధానం నాకు కలవరపెడుతుంది. ఈ వ్యవహారం పరిపాలనా కోణంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా లిస్ట్ అవుతుంది అన్న దాన్ని నేను పరిశీలిస్తానని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో అదనపు సోలిసిటర్ జనరల్ ఒక సూచన చేస్తూ 2 జడ్జీల బెంచ్ ముందు ఉన్న కేసును కూడా సిజేఐ బెంచ్ ముందుకు తీసుకురావచ్చని అన్నారు. దీనికి ప్రతిస్పందించిన షోయబ్ ఆలం అది అన్యాయమైన ప్రతిపాదనని పేర్కొన్నారు. ఎందుకంటే ఆ కేసు ఇప్పటికే పార్ట్ హర్డ్ దశలో ఉందని, అదే అంశంపై వాదనలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ వాదనల నడుమ సిజేఐ ప్రధాన న్యాయమూర్తి అధికారాలను సందేహించవద్దు అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తే మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అనే విషయాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. వాదనలు కొనసాగుతున్న సమయంలో పిటిషనర్ తరపు న్యాయవాది పిటిషన్ను ఉపసంహరించుకోవాలని అనుమతి కోరారు. అయితే సిజేఐ అందుకు నిరాకరించారు. ఇది ఉపసంహరణకు సంబంధించిన విషయం కాదు, ఇది రిజిస్ట్రీ పనితీరుకు సంబంధించినది, దీనిపై లోతైన దర్యాప్తు అవసరం అని ఆయన అన్నారు. కోర్టు రిజిస్ట్రీ వ్యవహారాలపై
తనకు ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. గత వారం వచ్చిన ఒక ఫిర్యాదు తనను షాక్కు గురి చేసిందని ఆయన వెల్లడించారు. రిజిస్ట్రీలో కొంతమంది అధికారులు తాము 20 లేదా 30 సంవత్సరాలు ఇక్కడే ఉంటామని, కానీ న్యాయమూర్తులు గరిష్టంగా 8 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటారని భావిస్తూ తామే శాశ్వత సిబ్బంది అన్న భావనతో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని సిజేఐ వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు తాత్కాలికంగా వచ్చి వెళ్ళేవారు, మేమే ఇక్కడ శాశ్వతం అన్న భావనతో వారు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. వ్యవహారాలు తమ ఇష్టానుసారం జరగాలని అనుకుంటున్నారు, ఇదే నన్ను కలవరపెడుతుంది అని ఆయన చెప్పారు. తన పదవీ విరమణకు ముందు రిజిస్ట్రీలో అవసరమైన సంస్కరణలు తీసుకురాలేకపోతే అది తన విధి వైఫల్యంగా భావిస్తానని కూడా ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థలో పరిపాలనా పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం మరియు కేసుల కేటాయింపులో స్పష్టత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేశాయి. ఈ వ్యవహారం ఇప్పుడు మార్చి 25న మళ్ళీ విచారణకు రానుంది. అప్పటి వరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పనితీరుపై దేశవ్యాప్తంగా న్యాయవాదులు, న్యాయవేత్తలు మరియు సాధారణ ప్రజలు దృష్టి నిలిపే అవకాశం ఉంది. ఈ కేసు కేవలం ఒక రాష్ట్ర చట్టము మరియు కేంద్ర చట్టం మధ్య ఉన్న విరుద్ధతకు మాత్రమే పరిమితం కాకుండా సుప్రీంకోర్టు అంతర్గత పరిపాలనా వ్యవస్థపై కూడా పెద్ద చర్చకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. భారత న్యాయ వ్యవస్థలో పారదర్శకత, సమన్వయము మరియు సమగ్రతను బలోపేతం చేసే దిశగా ఈ పరిణామాలు ఒక కీలక మలుపు కావచ్చని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ.